పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసు అధికారుల పాత్ర, విధి నిర్వహణలో నిర్లక్ష్యంపై సిట్ కూపీలాగుతుంది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం శనివారం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ ఐజీ వినీత్ వ్రిజులాల్ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్ 4 బృందాలుగా విడిపోయి ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్ల, నరసరావుపేట, అనంతపురం జిల్లా తాడిపత్రితో పాటు తిరుపతిలో సిట్ అధికారులు పర్యటిస్తున్నారు. అధికార పార్టీకి వంతపాడిన దిగువ మధ్యస్థాయి పోలీసు అధికారుల పాత్రపై విచారణ చేస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఎదుర్చేగా దాడులు జరుగుతున్నా, ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ఆపకుండా ప్రేక్షక పాత్ర పోషించిన అధికారులు ఎవరు? ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకుండా అధికార పార్టీ నేతలకు సమాచారం చేరవేసిన పోలీసులెవరు అన్న కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. పల్నాడు ప్రాంతానికి డీఎస్పీ రమణమూర్తి, సుబ్బరాజు నేతృత్వంలో వెళ్లిన బృందాలకు అడిషనల్ ఎస్పీ సౌమ్యలత సమన్వయం చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. మాచర్ల, నరసరావుపేట ప్రాంతంలో జరిగిన హింసకు సంబంధించిన ఎఫ్ఐఆర్, కేసు డైరీలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకుని అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లిన ఒంగోలు ఏసీబీ డీఎస్పీ వల్లూరి శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం పట్టణ పోలీస్ స్టేషన్లోని పలు రికార్డులను పరిశీలించింది. అటు తిరుపతికి వెళ్లిన డీఎస్పీ రవి మనోహరాచారి బృందం దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. ఇక 4 ప్రాంతాల్లోనూ సిట్ బృందాలు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాయి. ఇవాళ సాయంత్రానికి విచారణను దాదాపు ఓ కొలికి తీసుకొస్తామని సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటికే 12 మంది అధికారులపై వేటు పడగా మరికొందరి పాత్రను సిట్ వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. వ్యక్తులను బట్టి రూల్స్ మారిపోతూ ఉంటాయి. అతను మనవాడైతే సమర్థించడానికి ఒక రూల్ ఉంటుంది. అదే అస్మదీయుడు అయితే వ్యతిరేకించడానికి మరో రూల్ ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో అదే రూల్ ఆఫ్ లా అమలవుతుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి పర్యవేక్షణలో సొంత వారికి పిలిచి పెద్దపీట వేస్తున్నారు. వారు తప్పు చేసినా చూసి చూడనట్లు వదిలేస్తూ మేమున్నామే అనే భరోసా ఇస్తున్నారు. అస్మదీయులైతే చాలు, కారణం లేకపోయినా వేటు వేస్తున్నారు. సంబంధం లేని కారణాలు చూపి బదిలీ, సస్పెండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలు, సస్పెన్షన్లే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం తిరుపతి, అనంతపురం, పల్నాడు, నంద్యాల జిల్లాలో హింస చెలరేగింది. దాడులు, ప్రతిదాడుల నుంచి హత్య యత్నాల వరకు తెగబడ్డారు. ఈ పరిణామాలపై పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ ను సస్పెండ్ చేశారు. తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. కానీ తిరుపతి, అనంతపురం కలెక్టర్లు మాత్రం కదిలించలేదు. పల్నాడు స్థాయిలో తిరుపతిలోనూ పెద్ద ఎత్తున గొడవలు జరిగినా అక్కడ ఎస్పీ బదిలీతో సరిపెట్టారు. ఈ చర్యలు సర్కారు పక్షపాత ధోరణి బయటపెట్టాయి. డీజీపీ నివేదిక ఆధారంగా ఎస్పీలు, సిఎస్ నివేదిక ఆధారంగా కలెక్టర్లపై చర్యలు తీసుకున్నారు. అయితే చర్యలకు సిఫారసు చేయడంలోని తీవ్రమైన అశ్లీత పక్షపాతం ప్రదర్శించినట్లుగా స్పష్టమవుతుంది. పల్నాడు జిల్లా ఎస్పీగా మాలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజును ఈసీ నియమించింది. శనివారం సాయంత్రం 7 గంటల్లోగా బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల పరిశీలకులుగా వెళ్లిన వారికి ఆదివారం సాయంత్రం వరకు సమయం ఇచ్చింది. మాలికా గార్గ్, హర్షవర్ధన్ రాజు ఇతర రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలనకు వెళ్లారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం 5 ఐపీఎస్ అధికారుల పేర్లను పంపిన సంగతి తెలిసిందే. అయితే తమ ఆదేశాల మేరకు 9 మంది పేర్లను పంపాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. మా దగ్గర ఐపీఎస్లు సరిపడలేరు, ఎస్పీ ర్యాంకులో కొరత ఉంది, 5 నుంచి 3 ఎంపిక చేసుకోండి అంటే కుదరదు, రూల్ పాటించాల్సిందే. ప్రతి జిల్లాకు 3 పేర్లు చొప్పున మొత్తం 9 మంది జాబితా పంపాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇక చేసేదేవీ లేక ఈసీ చెప్పినట్లే మరో 4 పేర్లు చేర్చి సిఎస్ జవహర్ రెడ్డి జాబితా పంపారు. పల్నాడు జిల్లాకు మలికా గార్గ్, అధిరాజ్ సింగ్ రాణా, కె శ్రీనివాసరావు, అనంతపురం జిల్లాకు గౌతమి శాలి, నచికేత్ విశ్వనాథ్, నరసింహ కిషోర్, తిరుపతి జిల్లాకు సునిక్ సెరెక్, రాహుల్ మీనా, హర్షవర్ధన్ రాజు పేర్లను ఢిల్లీకి పంపారు. ఈసీ వీరిలో నుంచి 3 ఎంపిక చేసింది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ తో కలిసి ఆయన పరిశీలించారు. విశాఖ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లను ఆయన తనిఖీ చేశారు. తలుపులకు వేసిన సీళ్లను సునిశ్చితంగా పరిశీలించారు.
అక్కడ పరిస్థితులను గమనించారు. అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్న జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం అక్కడ ఉన్న లాగ్ బుక్ లో సంతకం చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల భద్రతను పాటించాలని, అక్కడ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ కు సూచించారు. అనధికార వ్యక్తులకు స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే పెట్రోల్ పోయాలని, బాటిల్లో పెట్రోల్ పోయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే అనంతరం పరిణామాలకు బంకుల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో చెలరేగిన హింసలో పెట్రోల్ బాంబులతో దాడి చేసిన ఉదంతాలు బయటపడడంతో పెట్రోల్ బంకుల డీలర్లకు పోలీస్ ఎన్నికల ఉన్నతాధికారులు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇకపై పెట్రోల్ బంకుల్లో వాహనాలకు మాత్రమే ఆయిల్ పోయాలని, బాటిల్స్, క్యాన్లలో ఆయిల్ పోయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పేర రవికుమార్ తెలిపారు. ఈ మేరకు నిబంధనలు పాటించేలా బంకుల డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖాళీ సీసాల్లో, క్యానుల్లో పెట్రోల్ అమ్మబడదు అని బంకుల ఎదుట నోటీసులు అంటించాలని డీలర్లకు సూచించారు. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరిన ప్రత్యేక విమానం 4 గంటలు ఆలస్యంగా లండన్ విమానాశ్రయంలో దిగింది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి జగన్ కుటుంబ సభ్యులు బయలుదేరిన విమానం శనివారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు లండన్లోని లూటన్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఎయిర్ ట్రాఫిక్ కారణంగా ల్యాండింగ్ కు అనుమతి లభించలేదు. దీంతో 47 నిమిషాలు విమానం గాల్లో చక్కర్లు కొట్టి తర్వాత నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ లో దిగింది. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు జగన్ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ల్యాండింగ్ కు అనుమతి రావడంతో మళ్లీ లండన్ బయలుదేరారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు లూటన్ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. జగన్ కుటుంబం లండన్ కు వెళ్లేందుకు కొలంబో నుంచి గురువారం విస్టా జెట్ కంపెనీకి చెందిన బొంబార్డియర్ 7500 విమానాన్ని గన్నవరం విమానాశ్రయానికి రప్పించి సంగతి తెలిసిందే. ఈ నెల 31వ తేదీన జగన్ తిరిగి తాడేపల్లికి రానున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై పోలీసులు మరోసారి ఉక్కుపాదం మోపారు. సీఎం జగన్ పై గతంలో సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారన్న ఆరోపణలతో ఎన్ఆర్ఐ వైద్యుడిపై పోలీసులు దురుసుగా వ్యవహరించారు. దీనికి సీఎం భద్రతా సిబ్బంది తోడే ఆయనపై దాడి చేశారు. ఈ ఘటన విజయవాడ విమానాశ్రయంలో జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ పౌరసత్వాన్ని పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొద్ది రోజుల క్రితం ఆయన విజయవాడకు వచ్చారు. ఆయన అమెరికాలో ఉన్నప్పుడు జగన్ పాలనలో అవినీతి, అరాచకాలపై సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. జగన్ కు అనేక ప్రశ్నలు సంధించారు. శుక్రవారం రాత్రి కుటుంబంతో లండన్ వెళ్లడానికి జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అంతకు ముందుగానే విమానాశ్రయంలో పిన్ను నమోదు చేసుకోవడానికి డాక్టర్ లోకేష్ అక్కడికి వచ్చారు. సీఎం జగన్ వస్తున్నారని భద్రతా సిబ్బంది కాసేపు వెయిటింగ్ హాల్లో ఉండాలని సూచించారు. దీంతో ఆయన పక్కకు వెళ్లి కూర్చున్నారు. సీఎం జగన్ వెళ్లాక ఆయనను పోలీసులు బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్ కు తీసుకెళ్లారు. ఐఫోన్, కారు తాళాలను స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా పోస్టింగ్లపై సుదీర్ఘంగా విచారించారు. ఛాతీలో నొప్పిగా ఉందని లోకేష్ చెప్పడంతో విజయవాడలో ఉన్న ఆయుష్ ఆసుపత్రి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, నరేంద్ర, న్యాయవాది లక్ష్మీనారాయణ అక్కడికి వెళ్లారు. ఏ సెక్షన్ కింద లోకేష్ ను అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేయడంతో పోలీసులు నీళ్లు నమిలారు. అప్పటికప్పుడు సిఆర్పీసీ 151 నోటీస్ ఇచ్చి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ తాళాలను తిరిగిచ్చేశారు. ఈ ఘటనపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తున్నామని, చట్ట విరుద్ధంగా పనిచేసిన పోలీసులు సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ ను సస్పెండ్ చేసే వరకు న్యాయ పోరాటం చేస్తానని డాక్టర్ లోకేష్ తెలిపారు. తీవ్ర రూపం దాల్చింది. ఈ గ్రామంలో 5 వ్యక్తులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం, మంచినీటిని క్లోరినేషన్ చేయకపోవడంతో వ్యాధి తీవ్ర రూపం దాల్చిందని రామచంద్రపురం వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతిసార వ్యాధిగ్రస్తులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి చికిత్స పొందుతున్నారు. ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించి గ్రామంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. సత్యదేవుడు పెండ్లి కొడుకైన వేళ ప్రకృతి పులకించింది. రత్నగిరి షోవిల్లిందే. సత్యదేవుడు సాప్తాహినక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం సత్యదేవుడు, దేవేరి అనంతలక్ష్మి అమ్మవార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కుమార్తెగా చేసి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పిలిస్తే పలికే దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం సత్యదేవుని క్రోధీనామ సంవత్సర దివ్య కళ్యాణ మహోత్సవాలు అనివేటి మండపంలో విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి.
ముందుగా వివిధ సుగంధ భరిత పుష్పమాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై నవ వధూవరులైన సతీదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్లను మరో వేదికపై ఆసీనులయ్యారు. పెండ్లి పెద్దలైన సీతారాములను ఆసీనులుగా భావించి ప్రధాన అర్చకులు కోట సుబ్రహ్మణ్యం, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు అనంతరం ఉల్లూకుల గౌరీ పూజలు నిర్వహించారు. చతుర్వేద పండితులు మహాద ఆశీర్వచనం అందించిన పిమ్మట ముత్తైదువులు పసుపు దంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం లగ్న పత్రికలు ఒకరినొకరు మార్చుకుంటూ కళ్యాణ శుభఘడియలు పండితుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సత్యదేవుడు వార్షిక దివ్య కళ్యాణం ఇవాళ రాత్రి 9 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సుమారు 40 అడుగుల వెడల్పుతో వివిధ పుష్పమాలికలు, విద్యుత్ దీప అలంకరణలతో కళ్యాణ వేదికను శోభయామానంగా తీర్చిదిద్దారు. సుమారు 25,000 మంది విచ్చేస్తారని అంచనాలతో అధికారులు ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కళ్యాణ వేడుక తిలకించేందుకు విచ్చేస్తారని అధికారులు తెలిపారు. అందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యల గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాళేశ్వరం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు ఈసీ అనుమతిస్తుందన్న నమ్మకంతో శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలో ఎదురుచూసిన రాష్ట్ర మంత్రులకు చివరకు నిరాశ ఎదురైంది. దాంతో మంత్రివర్గ సమావేశం నిర్వహించకుండానే రాత్రి 7 గంటలకు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో సోమవారం వరకు ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికి అనుమతి రాకపోతే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంగళవారమే వెళ్తారా అన్న విషయం స్పష్టం చేయలేదు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి కోరామని రేవంత్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని ఎక్కడా చెప్పలేదన్నారు. రైతు సంక్షేమం, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, విభజన సమస్యలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలనుకున్నామని, అయితే చర్చించే అవకాశం లేకుండా పోయిందని సీఎం రేవంత్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని పోలింగ్ మర్నాడే సీఎం రేవంత్ నిర్ణయించారు. దేశవ్యాప్త లోక్సభ ఎన్నికలతో పాటు శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఈ సమావేశానికి అనుమతి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. శనివారం రాత్రి వరకు ఈసీ నుంచి ఎలాంటి అనుమతి రాకపోవడంతో అధికారికంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించలేదు. ఈసీ నుంచి అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ చెప్పారు. సోమవారం కూడా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల స్థితిగతులపై ఏకకాలంలో 3 కేంద్ర సంస్థలతో అధ్యయనం చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మేడిగడ్డ బ్యారేజ్ ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూ పదార్థాల పరిశోధన కేంద్రంతో, అన్నారం బ్యారేజ్ ను పూణేలోని కేంద్ర నీటి విద్యుత్ పరిశోధన సంస్థతో, సుందిళ్ల బ్యారేజ్ ను హైదరాబాద్ లోని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థతో అధ్యయనం చేయించనున్నారు. బ్యారేజ్లు ఏ విధంగా ఉన్నాయన్న దానిపై ఈ 3 సంస్థలతో భూభౌతిక, భూ సాంకేతిక పరీక్షలు చేయించాలని సూచిస్తూ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నిపుణుల కమిటీ ఇటీవల నివేదిక ఇచ్చింది. నివేదికపై శనివారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు చర్చించారు. మధ్యంతర నివేదికలో ఏ సిఫార్సులున్నాయి, బ్యారేజీల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలేంటి, ప్రభుత్వం చేపట్టాల్సిన అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. భువనగిరిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక భేటీలో, హనుమకొండలో జరిగిన ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ కార్యకర్తల భేటీలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని పొగుడుతూ విపక్షాలను విమర్శిస్తూ కాలయాపన చేయడం రేవంత్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకొని అన్ని పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు స్థానిక నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే దానం, కడియం తరహాలు పార్టీ మారుతారని, కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్ రెడ్డి జపం చేస్తారని అన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డిని గెలిపిస్తే ప్రజా గొంతుగ్గా నిలుస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఇదిలా ఉంటే రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పాటిల్, పైడి రాకేష్ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని, రుణమాఫీ చేయాలని కోరారు. మంత్రులు గొడవలు పడి ప్రభుత్వాన్ని కూల్చుకుంటే తామేమి చేయలేమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రాజకీయ రిజర్వేషన్ల అగ్గిరాచుకుంది. స్థానిక సంస్థలో ఏ సామాజిక వర్గానికి ఎంత శాతం రిజర్వేషన్ కేటాయిస్తారన్న చర్చ మొదలైంది. మొత్తంగా అన్ని కులాలకు కలిపి 50% రిజర్వేషన్లు మాత్రమే ఉండగా ఇందులోని ఎస్సీలు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధ విధానంలో జనాభా దామాషా ప్రకారం కల్పించాల్సి ఉంటుంది. మిగిలిన శాతాన్ని బీసీలకు కేటాయించాల్సి ఉంది. దీంతో బీసీలకు తక్కువ శాతం దక్కుతుందన్న అభిప్రాయాలున్నాయి. వాస్తవానికి బీసీలకు జనాభా
దామాషా ప్రకారం రాజకీయంగా రిజర్వేషన్లు కేటాయించాలనే డిమాండ్ ఏళ్ల తరబడి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అనే విషయం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను వర్తింప చేయాలా లేక కులగణన చేపట్టి ఆ వివరాలు తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలా అని సర్కారు యోచిస్తుంది. కానీ వచ్చే జూన్లోని స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంది. స్థానిక సమరంలో రిజర్వేషన్ల వేడి రోజు రోజుకు పెరుగుతుండడం తమకు పోటీ చేసే అవకాశం వస్తుందో రాదోనని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లో మార్పులు జరిగి ఎస్సీ ఎస్టీ బీసీలో ప్రతిసారి ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. కానీ ఈసారి బీసీలకు రిజర్వేషన్ అంశం తేలకపోవడంతో క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల కోసం పనిచేసిన వారికి సర్పంచ్గా ఎంపీటీసీగా పోటీ చేసేందుకు అవకాశం వస్తుందో లేదోనని చర్చ జరుగుతుంది. అతి తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ భారతీయ బిల్డర్స్ యజమానులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. వందల మంది నుంచి 60 కోట్ల డబ్బులు వసూలు చేసి బిల్డింగ్ కడతామన్న స్థలాన్ని అమ్మేశారు. బాధితులు పోలీసులకు ఆశ్రయించడంతో భారతీయ బిల్డర్స్ చైర్మన్ ఎండీ సీఈఓను సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈఓడబ్ల్యూ డీసీపీ కె ప్రసాద్ మీడియాకు వివరించారు. దుపాటి నాగరాజు చైర్మన్ గా, మల్పూరి శివరామకృష్ణ ఎండీగా, తొడ్డాకుల నరసింహారావు సీఈఓగా 2021లో భారతీయ బిల్డర్స్ పేరుతో మాదాపూర్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని ప్రారంభించారు. కోంపల్లిలో 6 ఎకరాల 23 గుంటల భూమిని సేకరించారు. అక్కడ భారతీయ లేక్ వ్యూ పేరుతో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు కట్టాలని నిర్ణయించారు. ముందుగా ప్లాట్లు బుక్ చేసుకున్న వారికి 3200కు ఒక చదరపు అడుగు చొప్పున విక్రయిస్తామని ప్రీ లాంచ్ ఆఫర్ను ప్రకటించారు. తమ అనుచరుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. సుమారు 350 మంది నుంచి అడ్వాన్సుల పేరుతో 50 నుంచి 60 కోట్లు సేకరించారు. డబ్బులు చేతికి రాగానే స్పందించడం మానేశారు. అంతేకాదు అపార్ట్మెంట్లు కట్టడం అటుంచి కోంపల్లిలో అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం పెట్టుకున్న 6 ఎకరాల 23 గుంటల భూమిని వేరే వ్యక్తులకు 100 కోట్లకు విక్రయించేశారు. ఇప్పటికే అపార్ట్మెంట్ ఊసే లేకపోయేసరికి కస్టమర్లకు అనుమానం వచ్చింది. డబ్బులు చెల్లించిన వారిలో బీవీఎస్ ప్రసాదరావు సహా పలువురు బాధితులు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిశారు, ఫిర్యాదు చేశారు. సిపి ఆదేశాలతో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ కె ప్రసాద్ పర్యవేక్షణలో పూర్తి వివరాలు సేకరించి భారతీయ బిల్డర్స్ చైర్మన్, ఎండీ, సీఈఓలను అరెస్టు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్గా సాగింది. జిల్లాలోని పలు శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు మంజూరైన పనులను చేపట్టడంతో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే అభివృద్ధి కుంటుపడుతుందని, తాము ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పలేకపోతున్నామన్నట్లు సభ్యులు మండిపడ్డారు. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యం కారణంగానే జిల్లాలో 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి పనులు ముందుకు సాగలేదని ధ్వజమెత్తారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖల ద్వారా మంజూరైన రోడ్ల నిర్మాణంలో పురోగతి లేదన్నారు. పని చేయని గుత్తేదారులను బ్లాక్ లిస్టులో పెట్టాలని పదే చెబుతున్నప్పటికీ అధికారులు వారిని ఎందుకు భయపెడుతున్నారని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గుంతలుగా మారిన రోడ్లను బాగు చేయడం లేదంటూ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అధికారులను నిలదీశారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు సైతం దారుణంగా ఉన్నాయని, మీకు చేత కాకుంటే తమకు అప్పగించాలని సభ్యులు మండిపడ్డారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచికత్తుపై వదిలిపెట్టారు. వీరికి చెందిన భూమి కోర్టు వివాదంలో ఉంది. కోర్టులో కేసులో నడుస్తుండగానే మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డి తమ అనుచరులతో కలిసి అక్కడకు చేరుకుని బారికేడ్లను తొలగించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్కడ చేరుకున్న పోలీసు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో మల్లారెడ్డి, రాజశేఖర రెడ్డిలు వారితో వాదనకు దిగారు. దీంతో పోలీసులు మల్లారెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది తొలుత ఈశాన్యంగా పయనించి 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత మరింత బలపడుతుందా, బలహీనపడుతుందా అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. భూ ఉపరితలం నుంచి అల్పపీడనం వాయుగుండం వైపు పొడుగాలులు వీస్తాయని, ఆ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఈ నెల 23 నుంచి ఎండ తీవ్రత పెరిగి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేశారు. కోస్తాలో 25వ తేదీ వరకు వేడి వాతావరణం ఉంటుందన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. తెలంగాణ
తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. అది ఆది సోమవారాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడన ప్రభావంతో 25 వరకు వాతావరణం చల్లగానే ఉంటుందని వివరించింది. సార్వత్రిక ఎన్నికలు ముగింపునకు వస్తున్నాయి. ఈ నెల 20న 5వ విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో 14 నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. గాంధీల కుటుంబంతో ముడిపడిన రాయ్ బరేలీ, అమేథీలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ విడత ఎన్నికలు దేశ దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అలాగే గత ఎన్నికల్లో ఒక రాయ్ బరేలీ తప్ప తక్కిన 13 సీట్లను యూపీలో బీజేపీ కైవసం చేసుకోవడం మరో విశేషం. అలాంటిదే మరో ముఖ్యమైన సీటు లక్నో 2019 నాటి ఊపుని ఈసారి కొనసాగించడంతో పాటు రాయ్ బరేలీని కూడా దక్కించుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉంది. మోదీ గ్యారంటీలు, ఉచిత రేషన్, రామ మందిరం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ధీమాతో ఉంది. 5వ విడతలో బీజేపీపై పోరుకు ఇండియా కూటమి పార్టీలపైనే కాంగ్రెస్ ఆధారపడనుంది. ఈ విడతలో మొత్తం 49 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం 18 చోట్ల మాత్రమే పోటీ చేస్తుంది. మిగతా స్థానాల్లో కూటమి పార్టీలైన శివసేన, ఎస్పీ, ఆర్జేడీ, ఎన్సీపీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఇక బీజేపీ 40 చోట్ల పోటీ చేస్తోంది. మిగతా చోట్ల శివసేన, ఇతర ఎన్డీఏ పక్షాలు బరిలో ఉన్నాయి. గత 70 ఏళ్లుగా చేతిలో బాంబులు పెట్టుకుని బెదిరించిన పాకిస్తాన్ ఇప్పుడు భిక్షపాత్ర పట్టుకుని తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లుగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. హర్యానాలోని అంబాలాల్లో జరిగిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువులు కూడా ఏదన్నా చెయ్యాలంటే 100 సార్లు ఆలోచిస్తారని చెప్పారు. తమది బలమైన ప్రభుత్వం కాబట్టే ఆర్టికల్ 370 గోడలు బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని మార్చగలిగేదా అని ప్రశ్నించారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్య రామ మందిరాన్ని బుల్డోజర్తో నీలమట్టం చేస్తారన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూటమి పార్టీల అగ్రనేతలు నిప్పులు చెరిగారు. అయోధ్య నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు దేశంలో మత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టం చేశారు. తన అబద్దాలతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5వ దశ ఎన్నికల ప్రచారం చివరి రోజైన శనివారం ఇండియా కూటమి అగ్రనేతలు కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్లు ముంబైలో సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లకు ఎలాంటి భంగం వాటిలేదని, అవి అలానే కొనసాగుతాయని ఖర్గే తెలిపారు. తాము ఎవరి మీద బుల్డోజర్ ప్రయోగించలేదని తెలిపారు. ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి కేసులో తన పీఏ అరెస్టుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. బీజేపీ కార్యాలయానికే వస్తాం, ధైర్యం ఉంటే తమ పార్టీ వారందరినీ అరెస్టు చేయండి అని అన్నారు. తమ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ తనను ఇలా ఒక్కొక్కరిని ప్రధాని మోదీ జైలుకు పంపిస్తూ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఇంకా ఎవరిని జైల్లో పెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో బీజేపీ కార్యాలయానికి చేరుకుంటామని, ఆ సమయంలో మా అందరినీ ఒకేసారి అరెస్ట్ చేసుకుని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. కాగా ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడికి సంబంధించిన అంశంలో కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్